మానకుండా ఇవ్వు, కొన్నాళ్ళకు దేవుడే నీ ముందు వచ్చి నిలబడతాడు అని చెప్పాడు. టామ్ ఏం చేశాడంటే, యాక్చువల్లీ టామ్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. ఫారెన్ కంట్రీలో ఎలా ఉంటుందో తెలుసా? ఫారెన్ కంట్రీలో మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి ఒక 1 అవర్ టైం ఉంటుంది, ఫ్రీగా వారు సమయం గడపడానికి. సో 12 గంటల నుంచి 2 గంటల వరకు టామ్కి ఫ్రీ టైం. భోజనం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మరలా వాళ్ళు పని చేయడం ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో టామ్ దేవుడికి మాట ఇచ్చాడు, అయ్యా ఇక మీదట నేను 1 గంట నుండి 2 గంటల వరకు నీతో ఉంటాను. ప్రతిరోజు 1 గంట నుండి 2 గంటల వరకు నేను నీతో ఉంటాను. ఈ సమయం నేను ఎవ్వరికి ఇవ్వను, ఈ సమయం నేను డిస్టర్బ్ చేయను. 600 నీవు నాకు కనబడే వరకు నేను మాట మీద ఉంటానని చెప్పాడు. ఆఫీస్కి పక్కనే ఒక చర్చ్ ఉంది. యథావిధిగా చర్చికి వెళ్తూ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మోకరించి గంట సమయం దేవుడితో గడుపుతాడు. ఎవరు ప్రార్థన చేస్తాడు తెలుసా? అక్కడికి వెళ్ళి చర్చిలోకి వెళ్ళగానే తను ప్రేయర్ చేయడానికి ఒక ప్లేస్ ఎంపిక చేసుకున్నాడు. ఇక మీదట డైలీ నేను ఈ ప్లేస్ లోనే మోకరిస్తానని నిర్ధారణ చేసుకున్నాడు. గోడకి వచ్చి చివరన ఒక ప్లేస్ ని ఒక స్తంభం దగ్గర నిర్ణయించుకున్నాడు. వెళ్ళి కూర్చోగానే టామ్ పలికే మొదటి మాట ఏమిటో తెలుసా? తండ్రి, నీ టామ్ వచ్చానయ్యా అని స్టార్ట్ చేస్తాడంట. తండ్రి, నీ టామ్ వచ్చారు, నీ వాళ్ళు వచ్చారు అని చెప్పి ప్రారంభిస్తూ, నాతో మాట్లాడు, నాకు కనబడు, నీ జ్ఞానము నీ ఇష్టం ఏమిటో నాకు బోధించు, నాతో స్నేహం చెయ్యి, నాతో మాట్లాడు, నాకు కనబడు. ఇదే అడుగుతూ ఉంటాడు పాపం. 1 అవర్ బతిమాలుతూ ఉంటాడు, నాతో మాట్లాడు. మధ్యలో తనకేమైనా తాను చేసిన తప్పులు జ్ఞాపకం వస్తే వాటి గురించి పశ్చాత్తాపడతాడు, ఒప్పుకుంటుంటాడు. మరలా నాతో మాట్లాడమని అడుగుతుంటాడు. ఇది టామ్ ప్రార్థన విధానం. అలా ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఒకసారి టామ్కి వివాహానికి హాజరవ్వాల్సిన టైం వచ్చింది. కానీ ఈ 1 to 2 దేవునికి మాట ఇచ్చాను కదా అని చెప్పేసి మార్నింగ్ టైం జస్ట్ అలా అందరికి వారికి కనబడేసి వారిని విష్ చేసేసి బంధువులు స్నేహితులు అక్కడ ఉన్నా సరే అందరినీ విడిచిపెట్టి టైం చూసుకొని పరిగెత్తుకొచ్చేసాడు. మరలా ప్రేయర్లో కూర్చుండిపోయాడు. మరలా ఇంకొకసారి టామ్కి కంపెనీ మీటింగ్ ఒకటి ఉంది. సరిగ్గా అది 3 to 4 అవర్స్ ఎక్కువ జరుగుతుంది. ఈ టైంలో నా ప్రేయర్ టైం కదా, చివరికి లంచ్ బ్రేక్ కూడా ఇవ్వట్లేదు మీరు అని చెప్పి అక్కడ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక అబద్ధం ఆడి కూడా వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చునేవాడు. ఇలా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, ఫ్రెండ్స్ పిలిచినా సరే, అక్కడ ఎలాంటి పరిస్థితులు తనని డామినేట్ చేసినా సరే తాను మాత్రం తల వంచలేదు. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం 1 to 2 దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఇలా 6 months గడిచిపోయింది, దేవుడు టామ్తో మాట్లాడలేదు. 1 year గడిచిపోయింది, దేవుడు టామ్తో మాట్లాడలేదు. టామ్ మాత్రం ప్రతిరోజు ప్రార్థిస్తాడు.